రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకొని చంద్రాయణగుట్ట నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయా నాగేష్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, చంద్రాయణగుట్ట చార్మినార్ టీపీసీసీ కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం, టీపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లం భాస్కర్ హాజరై చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రామచంద్ర మరొకసారి అందరూ కూడా ఆర్థిక హిమాంబు, శరణ్య, విఘ్నేశ్వర్, పావని, మౌలిక వసతుల మార్పుతో పాటు సాంకేతిక విద్యను అందించాలనే తపనను కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి పౌరులే ఈ దేశ అభివృద్ధికి నాయకులు. కాబట్టి ఈనాటి ఈ విద్యార్థులు దేశానికి మరి ఎంతో వనరులు అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించి మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, చంద్రాయణగుట్ట మరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పాల్గొన్న నాయకులందరికీ, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొకసారి రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా మరి వారికి శుభాకాంక్షలు. నేను బోయా నాగేష్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే చంద్రాయణగుట్ట. ఈరోజు ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో చంద్రాయణగుట్ట పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద బాలబాలికలకు స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఏఐసిసి సూచన మేరకు మా పెద్దలు అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధాని. కాబోయే రోజులలో ఖచ్చితంగా యువతని ప్రోత్సహిస్తున్న రాహుల్ గాంధీకి, వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా చంద్రాయణగుట్ట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో చేసుకోవాలని మనసారా ఆశిస్తూ ఉన్నాం.